అందరికీ నమస్కారం. సముద్రం మధ్యలో ఎదురైన ప్రతి అడ్డంకిని బలం కాదు, బుద్ధితో జయించిన మహావీరుడు ఎవరో తెలుసా? అతడే హనుమంతుడు. లంకలో ఉన్న సీతమ్మను కనుగొనడానికి హనుమంతుడు మహాసముద్రాన్ని దాటేందుకు సిద్ధమయ్యాడు. వాయువు లాంటి వేగంతో ఆకాశాన్ని చీల్చుకుంటూ అతడు ముందుకు దూసుకెళ్ళాడు. కానీ ఆ ప్రయాణం అంత సులభం కాదు. మధ్యలో ఒక భయంకరమైన నాగమాత కనిపించింది. ఆమె పేరు సురస. దేవతల ఆజ్ఞతో ఆమె హనుమంతుడిని పరీక్షించేందుకు వచ్చింది. దేవతలు నిన్ను నా ఆహారంగా పంపారు. నా నోటిలోకి ప్రవేశించాలి. ఇక్కడే హనుమంతుడి తెలివి పనిచేసింది. అతడు తన శరీరాన్ని పెంచుకుంటూ పోయాడు. సురస కూడా తన నోటిని ఇంకా పెద్దది చేసింది. అప్పుడే ఒక్క క్షణంలో హనుమంతుడు చిన్నవాడిగా మారి ఆమె నోటిలోకి వెళ్ళి వెంటనే బయటకు వచ్చాడు. సురస సంతోషించి ఆశీర్వదించింది. నీ ఆజ్ఞను పాటించాను, ఇప్పుడు నన్ను వెళ్ళనివ్వు. నీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. కొంత దూరం వెళ్ళగానే హనుమంతుడి నీడను పట్టుకొని ఆపేసిన ఒక రాక్షసి. ఆమె పేరు సింహిక. నీ నీడ నా చేతిలో ఉంది, ఇక నువ్వు తప్పించుకోలేవు. ఇక్కడ హనుమంతుడు గ్రహించాడు, ఇది బలంతో జయించాల్సిన శత్రువు. అతడు తన పరాక్రమంతో సింహికను లోపల నుంచే నాశనం చేశాడు. అడ్డంకులు ఎంత వచ్చినా బుద్ధి, ధైర్యం, సమయస్ఫూర్తి ఉంటే విజయం మనదే. హనుమంతుడు మనకు నేర్పింది ఇదే. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి భక్తి కథల కోసం మాతోనే ఉండండి. జై శ్రీరామ్, జై హనుమాన్.